నిన్నటి వరకు ప్రతి ఒక్కరికి డీజే అంటే అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డి అంటే దువ్వాడ అనేది కామన్, జే బదులుగా ఎస్ వచ్చి చేరిపోయింది. ఇంతకీ ఎస్ అంటే ఎవరనుకుంటున్నారా? ఆ ఎస్ ఎవరో, ఆయన చుట్టూ నడుస్తున్న సంచలనాత్మకమైన కుటుంబ కథా చిత్రమేంటో తెలుసుకుందామా? ఎస్ అనే ఇంగ్లీష్ లెటర్లో ఎన్ని మలుపులుంటాయో అంతకంటే ఎక్కువ మలుపులున్నాయి ఆ నాయకుడి పొలిటికల్ పర్ఫార్మెన్స్లో. ఆయన మరెవరో కాదు, శ్రీను అలియాస్ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ద్వికళత్ర భాగోతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ చాలా తక్కువ కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించారు. అయితే అది రాముడు మంచి బాలుడు అనే టైపు పేరు మాత్రం కాదు. గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీను ఆ తర్వాత 6 నెలలు మాత్రమే టీడీపీలో కొనసాగారు. ఇక కింజరాపు కుటుంబాన్ని కాదని, తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని గుర్తించిన దువ్వాడ వెంటనే వైసీపీలో చేరిపోయారు. 2014లో కూడా టెక్కలి నుంచి పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత జగన్కు నమ్మిన బంటులా గుర్తింపు తెచ్చుకున్నారు. 2019లో టెక్కలి టికెట్ ఆశించిన జగన్ శ్రీకాకుళం ఎంపీ టికెట్ కేటాయించారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మరోసారి ఓడిపోయారు దువ్వాడ. అయితే జగన్పై పొగడ్తల వర్షం కురిపించి దగ్గరయ్యారు. అటు ఎర్రన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి ముందు జీపు మీద కూర్చుని హద్దుమీరిన సవాళ్లు విసిరారు. ఆ వీడియో తెగ వైరల్ అయింది. అవకాశం దొరికినప్పుడల్లా అచ్చెన్నాయుడిపై ఒంటి కాలుతో దూకాడు దువ్వాడ. అదే సమయంలో జగన్ కోసం చచ్చిపోతా అంటూ చెప్పుకొని కన్నీరు తీసుకున్నాడు. ఇంత చేసినా మొన్నటి ఎన్నికల్లో మాత్రం దువ్వాడకు ఓటమి తప్పలేదు. అయితే దువ్వాడ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు విశ్లేషకులు. టెక్కలిలో దువ్వాడ శ్రీను గెలవరని ముందే గుర్తించిన జగన్ ఆయన భార్య వాణిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. అప్పటికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని వాణి స్వయంగా మీడియా ముందు వెల్లడించారు. అవి కుటుంబ సమస్యలని, పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు. అయితే దువ్వాడ మాత్రం వానితో పనిచేయటం ఇష్టం లేదని పార్టీ పెద్దలకు, తన అనుచరులకు తెగేసి చెప్పినట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి కూడా. చివరికి పార్టీకి చెందిన అగ్రనేత, జగన్ సమీప బంధువు ఒకరు భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చినట్టు తెలుస్తోంది. దీంతో పోటీ నుంచి వాణి తప్పుకోవడంతో మరోసారి శ్రీను పోటీ చేసి ఓడిపోయారు. అసలు శ్రీనును ఓడించింది ఆయన భార్య వాణినే అని కూడా అంటారు. ఎన్నికలకు ముందు నుంచి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అనేది బహిరంగ రహస్యమే. అలాగే మాధురి అనే మహిళతో కలిసి ఉంటున్నారు అనేది కూడా స్థానికంగా అందరికీ తెలిసిందే. మాధురితో కలిసి ప్రచారం నిర్వహించటం, వారిద్దరూ తీర్థయాత్రలకు కలిసి వెళ్లటం వంటివన్నీ జరిగాయని వాణి ఆరోపిస్తోంది. అయితే వానితో దువ్వాడకు, మాధురితో ఆమె భర్తకు విడాకులు మంజూరు కాలేదు. కాబట్టి ఈ ఇద్దరూ వివాహం చేసుకోలేదు, కానీ కలిసే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ కుమార్తెలు తండ్రి కోసం ఇంటికి రావడంతో కలకలం రేగింది. తమకు తండ్రి కావాలని, తండ్రి ఇలా చేయటంతో కుటుంబం పరువు పోతుందని కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి వ్యవహారం గురించి మాజీ సీఎం జగన్ దగ్గర కూడా పంచాయతీ జరిగినట్టు పెద్ద కుమార్తె వెల్లడించడం విశేషం. అక్కడ బుద్ధిమంతుడిలా ఒప్పుకున్న దువ్వాడ బయటికి వచ్చిన వెంటనే పాత పురాణమే అందుకున్నారు. దీంతో అర్ధరాత్రి దువ్వాడ ఇంటికి వెళ్లిన భార్య, కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీను చివరికి రాడ్డుతో దాడికి యత్నించాడు. రాత్రంతా దువ్వాడ ఇంటి వద్దే మకాం వేసిన భార్యా, పిల్లలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా దువ్వాడ ఎపిసోడ్ స్థానికంగానే పరిమితమైంది. కానీ కూతుళ్లు రావడంతో ఒక్కసారిగా ఇది స్టేట్ ఇష్యూగా మారింది. మరి రాజకీయ భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడిన ఓ లీడర్ పొలిటికల్ ఎపిసోడ్ ఇన్ని మలుపులు తిరిగితే రేపు ఇంకెన్ని ట్విస్టులు తీసుకుంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. దువ్వాడ వ్యవహారాన్ని అవతలి పక్షం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తదుపరి డ్యామేజ్ జరగకుండా దీన్ని ఎలా డీల్ చేయాలనే విషయాన్ని వైసీపీ నేతలు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారట.